హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకు తెలియని గతం, మనకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకుందామా మరి ఈ వీడియోలో? ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు జీవితంలో ఎంత బిజీగా ఉన్నామంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మన చరిత్రను పూర్తిగా మర్చిపోతాం. సైన్స్ మరియు టెక్నాలజీ సహాయంతో మనం విశ్వంలో ఎన్నో రహస్యాలను ఛేదించాం అని గర్వంగా చెప్పుకుంటాం. కానీ ఈ భూమి మీదే మన కళ్ళ ముందే కొన్ని కట్టడాలు, విగ్రహాల వెనుక ఉన్న మిస్టరీల సమాధానం చెప్పలేక నేటి ఆధునిక సైన్స్ మోకాళ్లపై నిలబడింది. వేల సంవత్సరాల క్రితం ఎలాంటి ఆధునిక క్రేన్లు, లేజర్ కట్టడాలు లేని కాలంలో మిల్లీమీటర్ తేడా కూడా లేకుండా ఆకాశంలో నక్షత్రాల అమరికకు సరిగ్గా సరిపోయేలా ఈజిప్షియన్లు పిరమిడ్లను ఎలా కట్టారు? ఈ రోజు మన వీడియోలో ఈజిప్షియన్లు పిరమిడ్లను ఎలా కట్టారో తెలుసుకుందాం. అలాగే మన భారతదేశంలో ప్రతి ఏటా సైజ్ పెరుగుతూ సైంటిస్టుల మెదళ్లకు మేతగా మారిన ఒక రాతి విగ్రహం ఉంది. అసలు ఒక రాయి కాలక్రమేణా ఎలా పెరుగుతోంది? దాని వెనుక ఉన్న పురావస్తు ఆధారాలు ఏం చెప్తుంది? వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానానికి దీనికి ఉన్న లింక్ ఏంటి? ఈరోజు ఈ వీడియోలో మనం చరిత్రలోని రెండు అతిపెద్ద మిస్టరీల వెనుక ఉన్న అసలు నిజాలను ఆధారాలతో సహా విశ్లేషించబోతున్నాం. ఎక్కడా స్కిప్ చేయకుండా హెడ్ ఫోన్స్ పెట్టుకొని ప్రశాంతంగా వినండి. మన ప్రయాణాన్ని మొదటగా ఈజిప్టులోని గిజా పీఠభూమి నుండి ప్రారంభిద్దాం. ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటైన ది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా సుమారు 4500 సంవత్సరాల క్రితం రాజు ఖుఫు కాలంలో నిర్మించబడింది. కానీ దీని నిర్మాణ గణాంకాలు వింటేనే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవుతుంది. ఇందులో వాడిన ప్రతి రాయి బరువు కనీసం 2.5 టన్నుల నుండి గరిష్టంగా 80 టన్నుల వరకు ఉంటుంది. 80 టన్నులు అంటే ఈ రోజు మనం రోడ్లపై చూసే 4 లారీలు లేదా 15 ఏనుగుల బరువుతో సమానం. అసలైన ప్రశ్న ఏంటంటే ఆ కాలంలో చక్రం కూడా సరిగా కనుగొనబడలేదు. మరి అంతటి భారీ రాళ్లను వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్వాన్ అనే ప్రాంతం నుండి ఎడారి గుండా ఎలా తీసుకొచ్చారు? వాటిని 480 అడుగుల ఎత్తుకు ఎలా చేర్చారు? చరిత్రకారులు దీనికోసం పెద్ద పెద్ద ఇసుక ర్యాంపులు వాడారని చెప్తారు. కానీ ఒకవేళ అలాంటి ర్యాంపులు కట్టాలంటే పిరమిడ్ కంటే ఎక్కువ రాళ్లు ఆ ర్యాంప్ కోసమే వాడాల్సి ఉంటుంది. మరి ఆ శిథిలాలు ఏమయ్యాయి? దీనికి ఇప్పటికీ పక్కా సమాధానం లేదు. ఇక ఇంజనీరింగ్ పక్కన పెడితే పిరమిడ్ల వెనుక ఉన్న ఖగోళ శాస్త్రం, ఆస్ట్రానమీ మరింత ఆశ్చర్యకరం. మీరు ఎప్పుడైనా రాత్రి ఒకవేళ ఆకాశంలోకి చూస్తే ఓరియన్ అనే నక్షత్ర రాశి కనిపిస్తుంది. అందులో మధ్యలో 3 నక్షత్రాలు ఒకే సరళ రేఖలో చాలా ప్రకాశవంతంగా ఉంటాయి. వాటినే ఓరియన్ బెల్ట్ అని అంటారు. 1983లో రాబర్ట్ బూవన్ అనే పరిశోధకుడు ఒక సంచలన విషయాన్ని గమనించాడు. గిజాలో ఉన్న 3 పిరమిడ్లు ఖుఫు, ఖఫ్రే, మెన్కౌరే ఆకాశంలో ఆ 3 నక్షత్రాల పరిమాణానికి, అవి ఉన్న స్థానానికి అచ్చం పర్ఫెక్ట్ గా సరిపోయాయి. 2 పెద్ద పిరమిడ్లు స్ట్రెయిన్ గా ఉండి 3వ పిరమిడ్ కొద్దిగా పక్కకుంటుంది. ఆకాశంలో నక్షత్రాలు కూడా సరిగా అలానే ఉంటాయి. ఇది యాదృచ్ఛికంగానే కాదు, ఎందుకంటే పిరమిడ్ లోపల రాజు రాణి గదుల నుండి బయటకు వచ్చే చిన్న చిన్న గాలిగొట్టాలు, ఎయిర్ షాఫ్ట్ ప్రాచీన కాలంలో సరిగా ఓ ఓరియన్ నక్షత్రాల వైపు మరియు సీరియస్ నక్షత్రం వైపు చూస్తూ తెరుచుకునేలా డిజైన్ చేశారు. టెలిస్కోప్లు, శాటిలైట్లు లేని ఆ కాలంలో నక్షత్రాల మ్యాప్ ను భూమి మీదకు ఎంత పర్ఫెక్ట్ గా ఎలా దించారో ఇప్పటికీ ఒక మిస్టరీ. మనకు స్కూల్లో, సినిమాల్లో చూపించేది ఏంటంటే పిరమిడ్లు అనేవి ఈజిప్టు రాజుల శవాలను దాచుకోవడానికి కట్టిన సమాధులు అని. కానీ మీకు ఒక షాకింగ్ నిజం చెప్పనా? గ్రేట్ పిరమిడ్ లోపల ఇప్పటి వరకు ఒక రాజు మమ్మీ కూడా దొరకలేదు. అవును, అక్కడ కేవలం ఒక ఖాళీ రాతి పెట్టె మాత్రమే ఉంది. మరి మమ్మీలే లేనప్పుడు అంత పెద్ద కట్టడాన్ని ఎందుకు కట్టారు? ఇక్కడే శాస్త్రవేత్తలు ఒక క్రేజీ థియరీని తెరపైకి తీసుకొచ్చారు. గ్రేట్ పిరమిడ్ లోపలి భాగాలను సాధారణంగా సున్నపు రాయితో కాకుండా గ్రానైట్ రాళ్లతో కట్టారు. ఈ గ్రానైట్ రాళ్లలో క్వార్ట్స్ అనే ఖనిజం ఎక్కువగా ఉంటుంది. సైన్స్ ప్రకారం క్వార్ట్స్ ఒత్తిడిలో లోనైనప్పుడు విద్యుత్ను లేదా ఎనర్జీని విడుదల చేస్తుంది. దీనివల్ల కొంతమంది పరిశోధకులు ఏమంటున్నారంటే పిరమిడ్లు అసలు సమాధులు కావు, ఇవి భూమిలోని సహజ వైబ్రేషన్స్ మరియు కాస్మిక్ ఎనర్జీని వాడుకొని నడిచే వైర్లెస్ పవర్ ప్లాంట్లు అని. టెస్లా ప్రతిపాదించిన వైర్లెస్ ఎనర్జీ కాన్సెప్ట్ ను ప్రాచీన ఈజిప్టియన్ వేల ఏళ్ల క్రితమే వాడారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. సరే, ఈజిప్టు దేశం మిస్టరీలను పక్కన పెట్టి ఇప్పుడు మన భారతదేశంలోని ఒక అద్భుతమైన సజీవ మిస్టరీ వైపు అడుగులు వేద్దాం.